హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీహార్లో ఒక 4-5 డేస్ నుంచి మేళా అయితే స్టార్ట్ అయింది. ఈరోజు మేము మేళకైతే వచ్చినాము. మేళా అంటే ఏంటి అంటే మన దగ్గర జాతరలు జరుగుతాయి కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఊర్లో పండుగ జరుగుతుంది. మా ఊర్లోనేమో ఎప్పుడు అంటే ఉరుసు అని చెప్పేసి ఏప్రిల్ మే ఆ టైంలో జరుగుతుంది. అప్పుడేమో జాతర అంటే ఇంకా అన్ని రకాల బొమ్మలు ఆడ అమ్ముతారు, తర్వాత స్వీట్స్ అమ్ముతారు, ఫుడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము అప్పుడు ఉర్సు అంటే మా ఊర్లో దర్గా లాగా ఉంటుంది, ఆడికి మాలిద ముద్దలు చేసుకొని తీసుకొని పోతాం. అప్పుడు మా ఊర్లో అట్లయితుంది. కొందరు ఊర్లో శ్రీరామనవమికి జాతర అయితే పడుతూ ఉంటది కదా, ఇది కూడా అట్లనే. కాకపోతే ఇక్కడ దసరాకి మళ్ళీ తర్వాతనేమో దీపావళికి ఈ 2 రోజులు మేళా అయితే చేస్తారు. అది కూడా సేమ్ జాతర లెక్కనే. అన్ని బొమ్మలు దొరుకుతాయి ఆడ, తర్వాత తినే ఫుడ్, లేకపోతే ఇంట్లో కావాల్సిన సామాను అంటే కిచెన్ సామాను, గిన్నెలు ఇవైతే ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆనంద్ మేళా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆనంద్ మేళా అనేది ప్రతిసారి ఒకటే ప్లేస్లో అయితే పెట్టారు. వాళ్ళకి ఏంటి అంటే అప్పుడప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం గిరాకీ ఇవన్నీ ఎక్కువ వస్తాయి కదా, అవన్నీ చూసుకొని వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. దాంట్లో ఏంటి అంటే అన్ని షాప్ల వాళ్ళు కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఇంకా రకరకాల షాపులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇలా కిచెన్ ఐటమ్స్, ఇయర్ రింగ్స్, ఇంకా మౌంట్ ఓపెరా చూసారు కదా మన దగ్గర, అట్లా జాయింట్ వీళ్ళు కార్లలో తిరగడము, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడికైతే మేము ఈ రోజు వచ్చినాము. ఫస్ట్ రాగానే ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవాలి. ప్రతిసారి మేళకి వెళ్ళినాం కానీ ఎప్పుడు కూడా ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోలేదు, అంటే వీళ్ళు పెట్టలేదు. కానీ ఈసారే ఫస్ట్ టైము ఎంట్రీ టికెట్స్తో పాటు పార్కింగ్ కూడా పెట్టిండ్రు. ఎంట్రీ టికెట్ ఏమో ఈచ్ పర్సన్కి 20 రూపీస్, ఇంకా పార్కింగ్ ఏమో అది బండి పెట్టినాం కదా, అది ఒక 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా లోపలికి వస్తున్నాము. చూస్తున్నారు కదా అన్ని రకాలు పెట్టిండ్రు ఈడ. ఇక ఇక్కడికి రాగానే మా సార్ అయితే అవి కళ్ళజోడు తీసుకుందామని అనుకుండు, చూసిండు, కానీ ఆయనకు నచ్చలేదంట. ఫస్ట్ నేను ఏమన్నానంటే తీసుకుందాము, ఫస్ట్ పోయి పిల్లల్ని అయితే అక్కడ అంతా ఆడిపించిన తర్వాత వచ్చేటప్పుడు కావాల్సినవి కొనుక్కుందామని అయితే మా సార్కి చెప్పిన. ఇక తను కూడా సరే అని చెప్పేసి అంటే ఇంక అందరం అయితే అన్ని షాపులు చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. మీకు ఇది గుర్తుందా, మా ఊర్లో ఊడ్స్ అయినప్పుడు ఇది పెట్టేది 10 రూపాయలకు 5 రింగ్స్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరికి కూడా ఒక్క రింగ్ కూడా పడకపోయేది. అది కింద చెక్కతో పెడతారు కదా, మనం రింగ్ వేయగానే అది జంప్ అయినట్టుగా అయ్యి సైడ్కి అయితే పడుతూ ఉంటుంది. మేము వచ్చేటప్పుడు కూడా చాలామంది ట్రై చేసిండ్రు, కానీ ఒక్కడు కూడా వేయలేకపోతుండ్రు. ఇక తర్వాత అక్కడ నుంచి ముందుకు వస్తే ఇట్లా బెలూన్స్ పెట్టిండ్రు, తర్వాత గన్స్తోని షూట్ చేయాలంట. అది ఎట్లా అంటే ఎంతనో తెలీదు, కానీ మేము అడగలేదు, మాకైతే షూటింగ్స్ ఏం రాదు కదా, అదే షూట్ చేయడం రాదు కదా అని చెప్పి ఇంకా ముందుకైతే వచ్చాము. రకరకాల క్లిప్పులు, కమ్మలు, చైన్లు, పిల్లలకి కావాల్సిన అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మా విషయమనేమో ఫ్యాన్ అడుగుతుంది. ఇక్కడికి రాగానే గాజులు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గాజులు బీహార్లో ఇన్ని వెరైటీస్గా చూడడం. ఇంతకుముందుకు ఎప్పుడు మేళ అయినా సరే వీళ్ళు బీహార్ వాళ్ళు కానీ బెంగాలీ వాళ్ళు కానీ సైడ్లకి ఇట్లా తెల్లవి గాజులు వేసుకుంటారు. అవి ఇట్లా లాస్ట్కి వేసుకుంటారు, 2 గోట్ల లాగా ఉంటాయి. అవి ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళందరూ వేసుకోవాలంట. అవి మళ్ళీ ఆ రెండిటికి 500-600 ప్రైజ్ అయితే ఉంటుంది. ఎప్పుడు మేళాలకు పోయినా కూడా ఇవే కనిపించేవి, కానీ అన్ని రకాల గాజులు అయితే ఇప్పుడు చూడడము కళ్ళు అయితే చెమక్ అనిపిస్తుంది. ఆ గాజులు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక మా పిల్లలేమో మా సార్ని అదో బొమ్మలు ఇదో బొమ్మలు, ఇదేంటి పప్ప అదేంటి పప్ప అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా తనైతే చూస్తున్నారు. ఇక నేనేమో వీడియో తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఇంట్లో ఉన్న నా వీడియో నేనే తీసుకోవాలి, బయటికి పోయినా నా వీడియో నేనే తీసుకోవాలి. అందుకే నేను ఎక్కడికి బయటికి పోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో, అదే ఇప్పుడు నేను వీడియోలో కనిపించాను, బ్యాక్గ్రౌండ్లో మాత్రమే నా వీడియో తీసుకుంటాను, లేకపోతే ఇవి కూడా నేను రికార్డ్ చేయలేను కదా. ఇక మా సార్కి ఏమో వీడియో తీయమంటే అబ్బో అది ఆయనకు పెద్ద తలనొప్పి అనుకుంటాడు. ఒకవేళ ఒక షార్ట్ వీడియో తీయమన్నా కూడా అయిపోయిందా అరే నువ్వే తీసుకోరాదు నా వల్ల కాదంటారు. ఇక అందుకే నేను ఏం చేస్తాను అంటే మా సార్ని ఏం అడగను, ఇలా అయితే అన్నీ తీసుకుంటూ వచ్చాను. ఇదికేమో పచ్చళ్ళు, మనలాగా వీళ్ళైతే ఈ పచ్చళ్ళు చేస్తారు కదా, మళ్ళీ టేస్ట్ మంచిగా ఉంటాయంటే దాంట్లో ఎక్కువ అల్లం, అదే
వెల్లిపాయల వాసన, కొంచెం మసాలా వేరే ఫ్లేవరు, మెంతులు ఎక్కువ ఉన్నట్టుగా స్మెల్ అయితే వస్తాయి. కానీ వీళ్ళేమో ఈ పచ్చడిని 4-5 డేస్కి ఒకసారి తీసి ఎండకు పెడతారు, మళ్ళీ కలిపి మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ ఎండకు పెడతారు. ఇట్లయితే పచ్చళ్ళని ఎండకు పెట్టుకొని తింటారు. ఆడ రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి. వెల్లిపాయ పచ్చడ, తర్వాత అల్లం పచ్చడ, మళ్ళీ ఉసిరికాయ, తర్వాత మామిడికాయ, ఇంకోటి అది లడ్డువి జంబో మిరపకాయలు అని ఉంటాయి. అవి రెడ్ కలర్లో ఉంటాయి. వాటిని అయితే పచ్చడి పెడతారు. మేము ఒకసారి అవి దోగరికి వెళ్ళినప్పుడు ఆ పచ్చడి అయితే కొనుక్కున్నాము. అయితే ఇప్పుడు మా సార్ అన్నాడు కొనుక్కుందామా అంటే, కొనుక్కోగానే నువ్వే తినాలి, నేను తిననని చెప్పిన. ఎందుకో తెలీదు నాకు ఇక్కడ వీళ్ళ పచ్చళ్ళు కానీ కొంచెం ఫుడ్ టేస్ట్ కానీ అంత మంచిగా అనిపించదు. తిన్నా కూడా నోరంతా సప్పగా అనిపిస్తుంది. ఇంకా పచ్చళ్ళేమో వెల్లిపాయ ఎక్కువ ఉండి మళ్ళీ మెంతులు కూడా ఎక్కువ ఉండేసరికి తినాలనిపించదు. ఇంకా అక్కడ నుంచి చూసిన తర్వాత ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ పిల్లలు ఏంటి అంటే ఇట్లా మనకు జారులు బండలాగా ఉంటుంది, పైకి ఉంటుంది ఇది. అయితే కరెంటు పోతుంది వస్తుంది అని చెప్పి అదేంటంటే కరెంట్ రాగానే ఇట్లా పైకి లేస్తుంది, పిల్లలు మంచిగా జారి ఆడుకోవడానికి వీలుగా ఉంది. కానీ కరెంటు పోయిన ఎమ్మటే ఆ గాలి మొత్తం పోయేసి అది కిందకైతే వస్తుంది. అట్లా ఒక 35 మినిట్స్ అయితే అలా ఆడుకున్నారు పిల్లలు. ఇక ఇడికి వచ్చాను. ఇడికి రాగానే ఇదంతే జస్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అయితే దీంట్లో పిల్లలు అయితే బోటింగ్ చేయొచ్చు. ఆ బోట్లు కూడా చిన్నగా ఉన్నాయి. ఒకటి ప్లాస్టిక్ది ఇట్లా కవర్ లాగా పెట్టి దాంట్లో అయితే వాటర్ స్టోర్ చేసిండ్రు. ఇది ఎంత హైట్ ఉంది అంటే మనకు చేతి హైట్ ఉంది, మన హ్యాండ్ హైట్ అయితే ఉన్నాయి. దాంట్లో నీళ్ళు స్టోర్ చేసారు. ఈ బోట్స్ ఉన్నాయి, ఇవి చిన్న చిన్నవి ప్లాస్టిక్వి. అయితే దీంట్లో ఒక్కరే కూర్చోగలుగుతారు. తర్వాత 10 ఇయర్స్ పైన ఉండే పిల్లలకి ఈ బోటింగ్ అయితే లేదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు కూడా కొంచెం బక్కగా పొడుగున్న వాళ్ళని కూడా అలో చేస్తారు. కానీ మరి కొంచెం లడ్డు ఉండే వాళ్ళని అయితే వద్దు అని అయితే చెప్తారు. ఇంకా వాళ్ళు పోతే మొత్తం అది బోట్ అనేది కిందికి నేల కానిపోతుంది అని చెప్పేసి ఇక మాకనే మా విషయం అయితే బోటింగ్ చేస్తారు. పిల్లలు అయితే ఈ బోటింగ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీ అయినరు అంటే అమ్మో, వాళ్ళు బోటింగ్ చేసే వరకు నాకైతే అలసిపోయినంత పని అయిపోయింది. ఎట్లా అంటే ఒక 25 మినిట్స్ ఏమో చేయనిచ్చిండు ఆయన. మళ్ళీ తర్వాత ఇంకా ఆయన దింపేస్తుండు పిల్లల్ని. అప్పుడు మా సార్ అన్నాడు కదా వాళ్ళకి ఇంకా ఇష్టం ఉంది కదా, మళ్ళీ ఇంకా 2 టికెట్లు తీసుకుంటా ఇంకా ఆడుకొని అని అయితే చెప్పిండ్రు. మొత్తం అటు ఇటు ఒక 35 to 40 మినిట్స్ వరకు అయితే బోటింగ్ చేసిండ్రు పిల్లలు ఇద్దరు. మస్తు హ్యాపీ ఉంది. అదేంటి అంటే వీళ్ళకి ముందుగా వెనక్క తిప్పాలని తెలుస్తలేదు. విషమ్మనేమో ఫస్ట్ ముందుకు తిప్పింది, తర్వాత అది కదలకుండా ఉండేసరికి వెనక్కి అయితే తిప్పుతుంది. మేమేమో చెప్తున్నాము నాన్న ముందుకు తిప్పండి అని చెప్పేసి. కానీ అక్కడ ఫుల్ పాటలు ఉన్నాయి, ఒక్కరు వాయిస్ ఒకరికి అస్సలే వినిపిస్తలేదు. అందుకే ఇంకా పిల్లలు అయితే నా మాట వినట్లేదు. ఇక వాళ్ళే ఆడుకుంటున్నారు. ఎంత మంచిగా హ్యాపీ అయినరో వాళ్ళైతే. వాళ్ళకంటే ఎక్కువ ఈరోజు నేనైతే పిల్లలు ఇంత సంతోషంగా చూశాను కదా, నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది. నేను బోటింగ్ అయిపోగానే ఈ చిన్న ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాను. కానీ ఇదేంటంటే ఆ ట్రైన్ అనేది ఇప్పుడు నడుస్తలేదు. అంటే ఎవ్వరు రావట్లేదని నడుస్తలేదా లేకపోతే ఏదైనా రిపేర్ అయ్యి ఉండి నడుస్తలేదా నాకు అర్థం కాలేదు. కానీ అదైతే ఇప్పుడు రన్ అవుతలేదు. ఇంకా మిగతావన్నీ ఇక్కడ ఐస్ క్రీములు, తర్వాత పిజ్జాలు, మళ్ళీ పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా అవి, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇదనేమో జెయింట్ వీల్ ఉంది. తర్వాత ఈ కార్లు ఉన్నాయి కదా, ఇవి అటు ఇటు అయితే తిరుగుతున్నాయి. మేము ఇది కూడా ఎక్కిద్దాము పిల్లల్ని అనుకున్నాము. కాకపోతే ఈ చిన్న పిల్లలకంట అలో లేదంట. విషమ్మకు ఉంది కానీ కన్నేయట్లేదు. మళ్ళీ ఒకరిని ఎక్కించి ఒకరిని ఎక్కియకపోతే మళ్ళీ కన్నయ్య ఫీల్ అవుతాడు, ఏడుస్తాడు అని చెప్పేసి వద్దు అనుకున్నాము. ఇక చూస్తుంది కదా ఈడనేమో ఇంకా అన్నీ ఇట్లా మన బొమ్మలు లాగుంటే వాటిపైన కూర్చుంటే వాళ్ళైతే గుండ్రంగా తిప్పుతూ ఉంటారు కదా, జెయింట్ వీల్ ఉంది. తర్వాతనేమో ఇది మనం బోట్ లాగా ఉంటుంది, అక్కడ కూర్చుంటే ఉయ్యాల ఊపినట్టుగా ఊపుతుంది కదా. పిల్లలైతే ఆ జెయింట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసిండ్రు. కానీ మేమైతే ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు ఏంటి కూడా చెప్తాను. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళందరూ ఈ బీహార్ వాళ్ళు ఎట్లుంటారంటే ఇంట్లో ఎట్లున్నా సరే బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చేతులు పట్టుకొని నడుస్తారు జంటలుగా. ఇక ఒకటే వాళ్ళతోని ముచ్చట్లు అయితే పెడుతూ ఉంటారు. నేను మా సార్కి అదే చెప్తున్నాను, చూస్తున్నావా నీ కళ్ళ ముంగటనే అందరు మంచిగా జంటలు పట్టుకొని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఇక నువ్వు ఒక్క రోజైనా సరే ఒక ముచ్చటన్నా చెప్పినావా? అసలు బయటకు వస్తే 100 అడుగుల దూరం ఉంటావు,
ఒక్కసారైనా సరే నా పక్క నుంచి అన్న నడిచినావా అని చెప్పేసి నేను మా సార్ని అడుగుతున్నాను. మా సార్ అంటుండగా ఏమో ఇక ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు జర సపోర్ట్ చేయకుండా ఉండు అంటుండు. ఇక నేను ఏం చేసిన ఇట్లా ఇగో నా సైడ్కి జుట్టుకి వెంట్రుకలు అన్నీ తెగినాయి, అవి గాలికి అటు ఇటు ఊగుతున్నాయి అయితే చెప్పిన. అప్పుడు మా సార్ ఏమిటో చూస్తున్నావా, అందుకే నా లెక్క నీట్గా నూనె పెట్టుకొని మంచిగా దూకొని రావాలి, అప్పుడైతే ఆ ఎంటుకలు లేవని అయితే మా సార్ అంటుండు. ఇక పిల్లలు బోటింగ్ చేయడం అయితే అయిపోయింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పిజ్జా తింటా అని చెప్పారు, కానీ ఆ పిజ్జా అసలు ఆ రెడ్ చెక్ని చూడడానికి మస్తు రెడ్గా ఉంది, దాంట్లో ఎంత కలర్ కలిపినరో ఏమో, వద్దు అని అయితే చెప్పిన. తర్వాత మేము బూత్ బంగ్లాకి అయితే వెళ్ళినాము. ఆడ ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 40 రూపీసు. లోపలికి పోయినాక అంతా చీకటే ఉంది. తర్వాత అక్కడక్కడ ఇట్లా హర్రర్ బొమ్మలు కనిపించేటట్టుగా అరుపులు, సడన్గా కొన్ని బొమ్మలు మన ముందుకు వచ్చినట్టుగా అట్లయితే క్రియేట్ చేశారు, భయపడేటట్టుగానే ఉంది. నేను అలా పోయిన తర్వాత వీడియో తీద్దామంటేనేమో మొత్తం చీకటి ఉంది. ఆడాడ తెల్లయ్య ఆ దయ్యాలన్న వీడియో తీద్దామంటేనేమో విషమ్మనేమో వాళ్ళ పాపను పట్టుకొని అని చెప్పేసి అరుస్తుంది భయంతో. ఇంకా కన్నయ్యనేమో నా సంకలో దూరిపోయిండు, నాకు ఇంకా వీడియో తీయడానికి రాలేదు. ఇక అటు ఇటు అంత లోపల చూసేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు అప్పటి నుంచి ఉంది ఈ ట్రైన్ ఎక్కియాలి పిల్లల్ని అని. ఎందుకంటే మా కన్నయ్యకు వెహికల్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా సరే అప్పుడు మేము ట్రైన్లలో పోతుంటాం కదా, ఆ ట్రైన్ని చూసి పాప నాకు కూడా చిన్న ట్రైన్ కొనియ్యి, నేను కూడా నడుపుకొని ఇంటికి వస్తాను, బుడ్డగా ఉండాలి ట్రైన్ అని చెప్పేసి చాలాసార్లు చెప్తూ ఉండే. అది తను ఊహించుకొని చెప్పేది. ఇప్పుడు ఇది ట్రైన్ ఉంది కదా, ఇది ఎక్కిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఈయన దగ్గరకు వచ్చి అడిగితే ఎవరు వస్తలేరని చెప్పేసి స్టార్ట్ చేయలేదని అయితే చెప్పిండు. ఇంకా టికెట్స్ తీసుకొని పిల్లలిద్దరిని ఈ ట్రైన్ అయితే ఎక్కించాము. ఎక్కించినాక ఒక 4-5 రౌండ్లు తిరిగినాక మధ్యలో ఇది ఆగిపోయింది. అది కరెంటు సర్క్యూట్ అనేది అది సరిగ్గా అవ్వట్లేదంట. ఇక పిల్లలేమో ఊకే లేస్తున్నారు, ఆపరేట్ చేసేవాడినేమో ఒకటే మొత్తుకుంటుండ్రు. ఎట్లా అంటే అవి కింద ఇట్లా ట్రాక్ లాగా ఉంది, తర్వాత ఇట్లా నడుస్తుంది, ఇదంతా కరెంట్తోనే నడుస్తుంది. కింద పడి వాటిని ముట్టుకున్నా కూడా కరెంట్ షాక్ వస్తుంది, అందుకే జాగ్రత్తగా ఇట్లా కూర్చొని పట్టుకోరి అని అయితే చెప్తుండ్రు. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా అట్లనే కరెంట్తోనే నడుస్తాయి. ఇక చూస్తారు కదా మీకు ట్రైన్ మధ్యలో వైర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మాకు అనేది చూస్తే ఆపరేట్ చేసే ఆయనకైతే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే పట్టుకుంటలేడు, మంచిగా కూర్చుంటుండు మంచిగానే, మళ్ళీ మధ్యలో లేస్తుండ్రు. ఇక ఆయన్నేమో అరే ఏంద్రనైనా ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి అనుకుంటున్నట్టుడు. ఇక అట్లా ఇక రౌండ్లు తిప్పిన తర్వాత అక్కడ నుంచి దిగి మళ్ళీ ఇక్కడ జల్పరి చూడడానికి అయితే వచ్చినాము. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఇక్కడికి రాగానే అసలు నేను జల్పరి అంటే ఏంటిదో అనుకున్నాను, ఫస్ట్ నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆ ఫోటోలు చూస్తేనేమో ఓకే ఇట్లా జలకన్య లాగా ఉంటారేమో, చాలా ఉండి ఇట్లా స్విమ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇట్లా ఇది ట్రాన్స్పరెంట్ కంటైనర్ లాగా ఉంది, దీంట్లో వాటర్ ఫిల్ చేశారు. 2 అమ్మాయిలు అయితే అటు ఇటు ఇంకా స్విమ్ చేస్తూ ఉన్నారు, పిల్లలతోని మంచిగా అయితే ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వాళ్ళైతే స్విమ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక చిన్నది కంటైనర్ లాగా ఉంది, అది రెక్టాంగిల్లో ఉంది. మళ్ళీ విడ్త్ అనేది ఎక్కువగా లేదు. ఎట్లా అంటే ఇప్పుడు మన చేతి కన్నా కొంచెం పెద్ద విడ్త్ ఉంది, ఎక్కువ విడుతు లేదు. దాంట్లోనే ఒక బాక్స్ లాగా ఉంది, దాంట్లోనే ఇట్లా ఒకవైపు మాత్రమే స్విమ్ చేస్తున్నారు. నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు పెద్ద కంటైనర్ లాగా ఉంటుందేమో, 4 వైపులో స్విమ్ చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఇది అట్లా కాదు, ఒకవైపు మాత్రమే స్విమ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మంచిగా అయితే స్విమ్మింగ్ చేస్తుండ్రు. పిల్లల్ని అయితే మస్తు హ్యాపీగా చేస్తుండ్రు. వాళ్ళకి ఇట్లా ముద్దులు ఇవ్వడము, వాళ్ళని పట్టుకోవడము, ఐ లవ్ యూ చెప్పడము, ఇట్లా చేతులు పట్టుకోవడము. విషమ్మకి కన్నయ్య కూడా పట్టుకుంటాను, అవి షార్ట్ వీడియోలో అయితే తీసాను. ఇంకా అక్కడ నుంచి బయటకైతే వచ్చినాం. ఇక్కడికి రాగానే మా సార్కి మిరపకాయ పచ్చడి తీసుకోవాలని అయితే అనిపిస్తుందంట, కానీ మళ్ళీ కారం ఎక్కువ ఉంటుందేమో, తినలేదేమో అని చెప్పేసి తనైతే తీసుకోలేదు. ఇక ఇంటికి అయితే పోతున్నాము. స్ట్రీట్ షాపింగ్ అంటే ప్రతి ఒక్కరు అన్నీ తీసుకుంటారు కదా, మా సార్ ఏమో నేను ఏం ముట్టుకున్నా కూడా ఇది అవసరమా, ఇది అనవసరము, ఇది వేస్ట్ అని చెప్పేసి అని ఒక్కడు కూడా తీసుకొని లేదు నన్ను. ఇక సప్పుడు అంటే ఇంటికైతే మళ్ళీ వచ్చిన. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మేము పొద్దున అంటునేంటి ఈవినింగ్ 7 o'clock పోయినాం. ఇంటికి వచ్చే వరకు కరెక్ట్గా నైట్ 10 అయింది. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక మరి ఈ మేళ మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.